సో ఇది ఈ డివిజన్ వారీగా మీకు ఇచ్చిన రిపోర్టు బస్తీలలో డివిజన్ వారీగా మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ దాదాపు స్లమ్ లో ఉండే వాళ్ళు, డివిజన్ లో ఉండే వాళ్ళ విధంగా కూడా మీకు ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఓవరాల్ గా సార్ ఓవరాల్ రిపోర్ట్ వచ్చేసి కాంగ్రెస్ కి 5.7% లీడ్ లో ఉంది సార్. కాంగ్రెస్ ఇప్పటికు మొన్నటి వరకు 5.7%, సీఎం గారి క్యాంపెయినింగ్ కాకముందుకు ఈ సర్వే వచ్చేసి 5.7% వరకు కూడా కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. సో 5.7% అంటే సార్ ఓవరాల్ గా 10 నుంచి 12,000 మెజార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మెజార్టీ. సో మేము ఓవరాల్ గా సర్వే చేసిన తర్వాత 90,000 ప్లస్ కాంగ్రెస్ కనిపిస్తుంది, 75 ప్లస్ బీఆర్ఎస్ కి కనిపిస్తుంది, బీజేపీకి 25 నుంచి 30 ప్లస్ కనిపిస్తుంది సార్. సో ఇక్కడ ఈ సర్వేను ఇదో అంటే ఈ రోజుకు ఇదే గ్యారెంటీ అని కాదు, ఇంకా కూడా కాంగ్రెస్ కు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొంచెం మొన్నటి నుంచి కూడా యాక్టివ్ అయింది కాంగ్రెస్ పార్టీ. గ్రౌండ్ లో అంతకు ముందుకు కొంచెం మైనస్ కనిపించినప్పటికీ దాని తర్వాత ఇంప్రూవ్ అవ్వకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో దాని తర్వాత ఒక్కొక్క డివిజన్ సార్ చిన్న శాంపిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోరబండ డివిజన్ కానీ బస్తీ కానీ మీరు బోరబండలోనే మీరు చూడండి బీఆర్ఎస్ లీడ్ కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క ప్లేస్ బోరబండ. సో బోరబండ డివిజన్ లో 1% కనిపిస్తే తర్వాత బస్తీలలో 5% బీఆర్ఎస్ లీడ్ లో కనపడానికి ఒకే ఒక రీజన్ సార్, ఓపెన్ గా మాట్లాడాలి. అక్కడ మైనార్టీస్ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక చిన్నగా కొద్దిగా మైనస్ లో ఉండడానికి కారణం ఏంటంటే కొంచెం అక్కడ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. గ్రూప్ రాజకీయాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ లోనే అక్కడ కొద్దిగా అక్కడ కార్పొరేటర్లు కానీ తర్వాత టీం కానీ కొంచెం వర్గ రాజకీయాలు ఉండడం వల్ల అయింది. సో అంతకు ముందుకు సార్ బోరబండ డివిజన్ ముఖ్యమంత్రి గారు రాకముందుకు క్యాంపెయినింగ్ చేయక ముందుకు 7%, 6% లీడ్ లో కనిపించుండే మాకు అంతకు ముందుకు. సో మన యూసుఫ్ కూడా సీఎం గారి క్యాంపెయినింగ్ జరిగిన తర్వాత 1% లీడ్ లోకి వచ్చింది కాంగ్రెస్. అంటే 5% తగ్గిపోయింది. బీఆర్ఎస్ కు 5-6% తగ్గిపోయి కాంగ్రెస్ కొంచెం మంచి మెజార్టీ బోరబండలో కొంచెం పెరుగుకుంటూ వస్తుంది. సో క్యాంపెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, సీరియస్ క్యాంపెయినింగ్ జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ అదే విధంగా బోరబండలో చూసినట్టయితే మెయిన్ ఏంటంటే సార్ అక్కడ మీకు తెలుసు కొద్దిగా హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. సో హైడ్రా బాధితుల్ని ఇంకా కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా వాళ్ళు పాజిటివ్ గానే ఉన్నారు, కొంతమంది బాగా నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు. సో నెగిటివ్ ని క్రియేట్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా కల్పించి వాళ్ళతో మాట్లాడినట్లయితే ఇంకా అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ లీడ్ లో ఉంది కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి తీసుకురావాలనుకుంటే అక్కడ మాట్లాడడం జరుగుతుంది. 7 డివిజన్లు చూసాం. 7 డివిజన్ లో గడిచిన ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంది, ఈ రోజు ఈ క్షణానికి ఇప్పటి వరకు ఎలా ఉంది ఓట్ బ్యాంకింగ్ అనేది మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఏ ఒక్క రోజు 2 రోజులు చేసింది కాదు, గడిచిన 45 రోజులుగా మేము ఎవ్రీ డివిజన్ లో క్రిస్టల్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తూ క్షుణ్ణంగా ప్రతి క్యాస్ట్ ని, ప్రతి కమ్యూనిటీని, ప్రతి వర్గాన్ని టచ్ చేస్తూ దాన్ని మనం శాంప్లింగ్ విధానంలో చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉన్న మీ డేటా. ఎందుకు మరి కొన్ని డివిజన్స్ లో మీకు చాలా డిఫరెన్స్ కనపడుతుంది అనేది మీకు ఒక డౌట్. రెండవది ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కదా, అంటే కంప్లీట్ గా ముస్లిం ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్ గా టర్న్ అవ్వట్లేదా? ఇలా ఎన్నో డౌట్స్ మీకు చూడగానే మీకు రావచ్చు. లేదా మాగంటి సునీత గారిని చూసి ఓట్లు పడుతున్నాయా కొన్ని డివిజన్ లో, లేదా నవీన్ యాదవ్ గారిని చూసి ఓట్లు పడుతున్నాయా కొన్ని డివిజన్ లో అనేది ఉంటాయి. ఓవరాల్ గా చూస్తే ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క కథ, ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఓవరాల్ గా ఎంఐఎం కంప్లీట్ గా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఓవరాల్ గా ముస్లింస్ అంటే మైనారిటీ వర్గంలో ఇక్కడ ప్రధానంగా 1,00,000 ఓట్లు ఉన్నటువంటి ముస్లింస్ వర్గాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ కి షిఫ్ట్ అవుతున్నారు. మోర్ దెన్ 50% అనేది మీకు డీటెయిల్స్ చూపిస్తాం ఎంత పర్సెంట్ అనేది. బట్ మోరల్ గా మోర్ దెన్ 50% బీఆర్ఎస్ కి షిఫ్ట్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ కో లేదా ఎంఐఎం కో స్ట్రాంగ్ గా నిలబడ్డ కమ్యూనిటీస్ కు ఒకటి షిఫ్ట్ అవడం కారణం. రెండవది కొన్ని డివిజన్స్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఎందుకు బలంగా కనపడుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెహమత్ నగర్ కానీ యూసఫ్ గూడ కానీ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసుకోగలుగుతుంది, దానికంటే ఇంతకుముందు కంటే ముందుకు వెళ్ళగలుగుతుంది. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ సపోర్ట్ చేయడం కానీ, కార్పొరేటర్స్ కానీ సపోర్ట్ చేయడము, లేదా క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారికి కంప్లీట్ గా అక్కడ పట్టు సాధించడము, లేక అక్కడ ఉన్నటువంటి యూత్ నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేయడము, లేదా కాంగ్రెస్ కి అక్కడ మద్దతు పెరగడము, ఇలా ఒక్కొక్క డివిజన్ లో ఉంది.
అలాగే కొన్ని డివిజన్స్ లో కంప్లీట్ గా మనకు బీఆర్ఎస్ ముందుండడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు షేక్పేట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ముస్లిమ్స్ ఎక్కువగా షేక్పేట్ లో కన్వర్ట్ అవడానికి బీఆర్ఎస్ ముందంజలో ఉండడానికి ఎక్కువ దోహదపడుతుంది. ఈ విధంగా ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క కారణాలుగా డిఫరెంట్ గా ఉంటున్నాయి. అలాగే సెటిలర్స్ చూసుకుంటే ఇంకా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉండడం వల్ల ఇంకొద్దిగా అక్కడ ముందుకి వెనక్కి ఉంది డేటా. సో ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క కారణాలు ఉన్నాయి. కానీ ఓవరాల్ గా చూసుకుంటే అలాగే అట్ ది సేమ్ టైం గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ కంటిన్యూస్ గెలవడంతో చాలా మందితో పర్సనల్ గా ఉన్న ర్యాపో గానీ, ఇంకోటి కంపారిటివ్లీ కాంగ్రెస్ క్యాండిడేట్ తో పోలిస్తే 1 మంత్ ముందే ఇక్కడ ప్రచారంలో ముందుకెళ్ళడం, ఇక్కడ కాంగ్రెస్ చేసిన మిస్టేక్ ఏముందో నవీన్ యాదవ్ గారు రైట్ పర్సన్ అప్పటికి కూడా డిలే చేయడం వల్ల చాలా ఓట్ బ్యాంకింగ్ కోల్పోయింది. అలాగే కాంగ్రెస్ ఇవన్నీ పథకాలు కోల్పోయినటువంటి ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్ గా బీఆర్ఎస్ కి టర్న్ అవుతుంది. మీకు లాస్ట్ ఎలక్షన్స్ చూసుకుంటే 2023లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి గెలుపా లేదా కాంగ్రెస్ గెలుపా అంటే లేదు, ఖచ్చితంగా అది బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయిన ఓట్ బ్యాంకింగ్ మాత్రమే కాంగ్రెస్ విజయానికి దోహదపడింది. అలాగే ఈ రోజు జూబ్లీ హిల్స్ లో మీరు చూస్తున్న గెలుపోట్ల డిఫరెన్స్ లో ఇంత డిఫరెన్స్ ఎందుకు రాబోతుంది, ఇన్ని డివిజన్లు ఎందుకు మార్పు వస్తుంది? ఇది కంప్లీట్ గా బీఆర్ఎస్ గెలుపు అంటే ఇది కంప్లీట్ గా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్ లేదా గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ లో ఓవరాల్ గా దాని యొక్క షిఫ్టింగ్ ఓట్ బ్యాంకింగ్ బీఆర్ఎస్ కి షిఫ్ట్ అవుతుంది. ఇలా ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క స్టోరీ ఉంది, ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్క రిలీజన్ కి వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉన్నాయి. ఓవరాల్ ఓట్ బ్యాంకింగ్ వెనకాల డిఫరెంట్ స్టోరీ ఉన్నాయి. ఇది ప్రతి డివిజన్ కి, ప్రతి వర్గానికి, ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి సెక్షన్ కి మారిపోతున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు మొత్తం మీద జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గ్రాఫ్ ఎలా ఉంది? మేము గడిచిన అబ్జర్వ్ చేసిన ప్రతి డేటా అంటే 18వ తారీఖు సెప్టెంబర్ మీకు అబ్జర్వ్ చేస్తే దాని ముందు నుంచి చేస్తున్నప్పుడు కూడా మీకు ఎగ్జాక్ట్ డేటా అనేది ఇప్పుడు సీక్వెన్స్ గా మేము ఏ డేటా అబ్జర్వ్ చేస్తున్నాం అనేది మీకు తేట తెల్లంగా మీ ముందు వివరించడానికి నేను ప్రయత్నిస్తాను.